మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రుల్లో ఆ శిశువు సుందరుడై ఉండుట చూచి విశ్వాసమును బట్టి, దేనిని బట్టి అంటే వాళ్ళు ఎవరు చెప్పండి? విశ్వాసులండి వాళ్ళు. దేవుణ్ణి నమ్మిన వాళ్ళు. దేవుణ్ణి నమ్మిన వాళ్ళ జీవితంలోనే వాళ్ళు అడిగింది వారికి దొరకలా. ఈరోజు ఇదే పరిస్థితి నీ జీవితంలో సంభవించింది. బ్రదర్, నేను కూడా దేవుణ్ణి నమ్మాను కదా బ్రదర్. క్రీస్తును సొంత రక్షకునిగా నేను అంగీకరించాను కదా బ్రదర్. ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాను కదా బ్రదర్. కన్నీళ్లతో ప్రభు పాదాలు కడుగుతున్నాను కదా బ్రదర్. శక్తికి మించి నేను ఇవ్వగలిగినటువంటి కానుక ఇచ్చి సువార్తను దానం చేస్తున్నాను కదా బ్రదర్. మరి అలాంటప్పుడు నేను అడిగింది దేవుడు నాకు ఇవ్వకుండా వద్దు అనుకున్నది దేవుడు నాకు ఎందుకు ఇచ్చాడో? ఆ ఉద్యోగాన్ని నేను కోరుకోలా, కానీ ఆ ఉద్యోగం ఇచ్చాడు నాకు. ఆ వ్యక్తిని నేను కోరుకోలా, కానీ ఆ వ్యక్తినే నాకు ఇచ్చాడు. ఆ ఇల్లు నేను కోరుకోలా, కానీ అలాంటి ఇల్లే దేవుడు నాకు ఇచ్చాడు. ఏమిటి ఈరోజు నువ్వు కోరుకున్నది? ఏమిటి నువ్వు ఈరోజు పొందుకున్నది? దేన్ని బట్టి ఈరోజు నువ్వు అసంతృప్తితో ఉన్నావు? దేన్ని బట్టి ఈరోజు నువ్వు నిరుత్సాహపడుతున్నావు? దేనిని బట్టి ఈరోజు నీ మనసులో లోపట నిన్ను నీవే తిట్టుకుంటున్నావు? నీ మీద నీకే కోపాన్ని పెంచుకుంటున్నావు. ఇండైరెక్ట్గా దేవుణ్ణి ప్రశ్నిస్తున్నావు. వద్దన్నాం కదా ప్రభువా, కొడుకుని వద్దన్నాం కదా ప్రభువా, అలా కొడుకునే ఇచ్చావేంటి ప్రభువా? అడిగింది ఒకటి కదా ప్రభువా, నువ్వెందుకు ఇచ్చావు ప్రభువా? ఎందుకు ఇచ్చావు? అడిగింది ఒకటి, అయ్యింది ఒకటి. అయితే దేవుడు మీ జీవితంలో అద్భుతము చేయబోతున్నాడో. నువ్వు అడిగింది ఒకటి, కానీ నువ్వు అందుకుంది మరొకటి. ఫలితంగా నువ్వు చాలా నిరుత్సాహపడుతున్నావు, చాలా బాధపడుతున్నావు, చాలా దిగులు పడుతున్నావు, చాలా కృంగిపోతున్నావు, చాలా నిరాశ గుండా వెళుతున్నావు, నిస్పృహ గుండా వెళుతున్నావు. కానీ నీకు ఒక విషయం తెలియదు. ఏమిటది? నువ్వు అడిగిన దానికంటే దేవుడు ఇచ్చిందే బహుశ్రేష్టమైందే. అది నువ్వు గ్రహించలేకపోతున్నావు. నువ్వు అడిగింది నువ్వు అనుకున్న రూపంలో రాలేదు కాబట్టి, నువ్వు అడిగింది నువ్వు అనుకున్న విధానంలో రాలేదు కాబట్టి, నువ్వు అడిగింది నువ్వు అనుకున్న కోణంలో అది నీ చెంతకు చేరలేదు కాబట్టి వచ్చిన దాన్ని అపార్థం చేసుకుంటున్నావు. దేవుడు ఇచ్చిన దాన్ని అపార్థం చేసుకుంటున్నావు. అయితే వినో, నువ్వు అడిగిన దానికంటే, నువ్వు ఆశించిన దానికంటే నా దేవుడు ఇచ్చిందే బహుశ్రేష్టమైందే. ఈ విషయాన్ని మాత్రం మర్చిపోకండి. మోషేను వాస్తవంగా అమ్మా నాన్న వద్దు అనే అనుకుని ఉండాలి ఆ రోజున పరిస్థితిని బట్టి. కానీ ఎవరినైతే ఆ రోజు వద్దు అనుకున్నారో ఆ కుమారుడు ఆ తర్వాత ముద్దుల కొడుకయ్యాడండి.